దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు అనగా 2024 సంవత్సరము జూలై నెల 10వ తారీఖు ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 103వ సంకీర్తన 11వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము మానవుల పట్ల దేవుడు చూపుతున్న కృప గురించి మనం ధ్యానించుకుంటున్నాము. దేవునిచే ఎన్నుకోబడిన ప్రజలకు దేవుడు ఆయన కృపను ప్రసాదించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనతో ఎన్నుకోబడిన ప్రజలకే ఆయన కృపని ఇవ్వాలని ఆయన ఆనందంతో ఎదురు చూస్తున్నాడు, ఆయన కోరుకుంటున్నాడు. అందును బట్టి మనము దేవుని బిడ్డలముగా ఎన్నుకోబడాలని, మనము దేవుని ఆజ్ఞలను పాటిస్తూ దేవునికి లోబడి జీవిస్తుంటే మనము ఆయనతో ఎన్నుకోబడిన బిడ్డలమే. ఎన్నుకోబడిన బిడ్డలం అంటే ఖచ్చితంగా ఎన్నుకోబడిన బిడ్డలకు ఏమి ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు? కృపను ఇవ్వాలని, ఆయన కృపను ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మనం పొందుకుంటాము. అలా ఉంటే మనము అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనములో రాయబడినట్లు, దేవుడు ఎన్నుకొన్న సేవకుడైన అపొస్తలుడైన పౌలు గారికి కొన్ని శ్రమలు ఎదురైనప్పుడు ఆశ్రయించి దేవుని ఆశ్రయించి ఆ శ్రమల నుండి తొలగిపోవాలని దేవుని సహాయం కోరగా ఆయన ఆశ్రయించేశాడు. ఆయనకు వచ్చిన శ్రమలకి, అయ్యా నాకు ఈ శ్రమల నుండి తొలగించయ్యా అని దేవుని సహాయం కోరగా, నా కృప నీకు చాలును అని చెప్పుట మనము చూస్తున్నాము. ఎందులో? పౌలు గారే వ్రాశారు. 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనములో ఇది మనము చూడగలము. అయితే పౌలు గారు తన స్వశక్తి మీద ఆధారపడకుండా దేవుని శక్తి మీద ఆధారపడేలాగా దేవుడే ఈ శ్రమలను పౌలు గారికి అనుమతించినట్లు తెలియచున్నది. దేవుడు అంత సులభంగా గబక్కున కృపను ఇవ్వడు. అంతటి గొప్పవాడు, దేవుని నమ్మినవాడు, దేవుని ఆశ్రయించినటువంటి పౌలు గారికే ఆ శ్రమలను అనుమతించాడు. అప్పుడు శ్రమలలో నా దేవుడే నా ఆశ్రయము అని కీర్తనకారుడు పలుసార్లు దేవునికి విజ్ఞాపన చేసినట్లుగా మనం కీర్తన గ్రంథములో పదే పదే చూస్తుంటాము. ఆ ప్రకారంగా ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారు కదా, ఆ ప్రకారంగా పౌలు గారు కూడా దేవుని కృప, ఆయన శక్తి తనకు చాలును అని పౌలు గారు గుర్తించి, అందువలన నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన హింసలలో నేను సంతోషిస్తున్నాను. ఆయన కలిగిన శ్రమలకి విసుగు చెందలేదు. ఇంత చేస్తున్నా సరే, దేవుని యందు ఇంత భయభక్తులతో ఉన్నా సరే, ఎందుకు నాకు ఈ శ్రమలు అని అనుకోవటంలా ఆయన సంతోషిస్తున్నాడు. క్రీస్తు నిమిత్తము, ఆయన నిమిత్తం ఆయన కలిగిన హింసలలో నేను సంతోషిస్తున్నాను అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10లో పౌలు గారే ప్రకటిస్తున్నాడు ఆ మాట. ఏమని? నాకు కలిగిన హింసలలో నేను సంతోషిస్తున్నాను. మనకు కానీ ఏదైనా చిన్న హింస వస్తే, చిన్న మాట పడితే, చిన్నగా ఎవరన్నా అనిపిస్తే రెచ్చిపోతాం మనం.
మనం ఎంత కోప్పడతామో మనసంతా వికటించేస్తాము. కానీ పౌలు గారు అలా కాదు. ఆ హింసలలోనే ఆనందం ఉందట. ఏ హింసలు? దేవుని వలన ప్రభువు క్రీస్తు నిమిత్తము పొందే హింసలు. ఆ హింసలలో నేను సంతోషిస్తానని పౌలు గారు ప్రకటిస్తున్నాడు. దీనిని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృప ఆయన బిడ్డలపై ఉంటుంది కాబట్టి కీర్తనకారుడు తన కీర్తనలలో 32వ సంకీర్తన 10వ వచనములో యెహోవాయందు నమ్మిక ఉంచువానిని, వింటున్నారా? యెహోవాయందు నమ్మిక ఉంచువానిని ఆయన కృప ఆవరించుచున్నది అని కీర్తనకారుడు 32వ సంకీర్తన 10వ వచనంలో చెప్పినట్లు మనము దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన కృపను పొందుకుందాము. ఆయన కృపను పొందుకోవటం అంటే పరలోక ఆశీర్వాదాలు పొందుకున్నట్లే. ప్రార్థన చేసుకుందాము. ప్రియమైన తండ్రి, జీవం గల నాయనా, నీకు స్తోత్రాలు ప్రభువా. నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను నిత్యము మేము ఇలాగా ధ్యానించుకునే ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల తండ్రి, మేము ఎల్లప్పుడూ తండ్రి నీ కృపను పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, నీ కృపను పొందుకునే అర్హత మాకు కలిగించమని, నీ కృపను పొందుకునే భాగ్యము, ఆ నడక, ఆ మనస్తత్వము, ఆ జీవన శైలి, ఆ మనుగడను మాకు అనుగ్రహించి నీ కృప పొందే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.